హాయ్ అండి. రీసెంట్‌గా యుక్రెయిన్ ప్రెసిడెంట్ అలానే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే ఒక మీటింగ్‌లో అయితే వాళ్ళు కొంచెం బహిరంగంగానే అసలుకేందంటే ఇది జస్ట్ కాన్వర్జేషన్ 4 రూముల మధ్యలో ఎవరు తెలియకుండా అయితే కాన్వర్జేషన్ ఉంటాయి. కానీ ఇక్కడైతే ఇద్దరైతే ఒకళ్ళపైన ఒకళ్ళైతే అటాక్ చేసుకోవడం చూసాం. యుక్రెయిన్ అధ్యక్షుడు వచ్చేసి మాకు సపోర్ట్ చేయట్లేదు. మీరు మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు. రష్యా చాలా ఇబ్బంది పెడుతుంది. మీరెందుకు మాకు సపోర్ట్ చేయట్లేదు. మాకు ఎక్కడ ఎంకరేజ్‌మెంట్ రావట్లేదు అని కొంచెం గట్టిగానే అడగడం చూసాం. ఆ తర్వాత మీరు చూసుకుంటే అలా ఏం లేదు. మేము పీస్‌కి అంటే శాంతియుతానికి మేము కట్టుబడి ఉన్నాము. మూడో మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయొద్దనైతే ఉక్రెయిన్ అధ్యక్షుడినైతే దబాయించడం చూసాం ట్రంప్ అయితే. ఎందుకంటే యుక్రెయిన్ అధ్యక్షుడు కొంచెం గట్టిగానే మాట్లాడుతా ఉన్నాడు. ఎందుకంటే మా చిన్న దేశం మమ్మల్ని నలిపేస్తున్నాడు రష్యా పుతిన్ మమ్మల్ని కాపాడనని అయితే అడుగుతా ఉన్నాడు అతనైతే. కానీ మీరు ఇక్కడ పెద్దోడని తెలిసి కూడా మీరెందుకు అతని మీద ఓవర్‌గా ఎళ్తున్నారు. మీరు కొంచెం తగ్గించుకొని, మీరు కొంచెం శాంతియుతంగా చర్చలు జరుపుకొని, శాంతియుతంగా ముందుకెళ్ళని అయితే ట్రంప్ అయితే సలహా ఇచ్చారు. అతను పక్కనున్న అతను కూడా సలహా ఇచ్చడం చూసాం. కానీ అక్కడ ఏం జరిగిందంటే సడెన్‌గా యుక్రెయిన్ అధ్యక్షుడు కొంచెం ఓవర్‌గా మాట్లాడడం, దాన్ని ఖండించి ట్రంప్ అయితే అస్సలకి "నువ్వు మూడో వారికి దారి తీస్తున్నావు. నీ మాటలు గాని, నీ ప్రవర్తన గాని మూడో ప్రపంచ యుద్ధానికైతే దారి తీస్తుంది. అది చాలా తప్పు. మేము పీస్‌కే కట్టుబడి ఉంటాం. కరెక్ట్ కాదని అయితే చెప్పడం చూసాం. చాలా సీరియస్‌గా అయితే ట్రంప్ అయితే వార్నింగ్ ఇవ్వడం చూసాం. రీసెంట్‌గానే మనం చూసాం నరేంద్ర మోడీ వెళ్ళినప్పుడు కూడా పీస్ గురించే మాట్లాడడం చూసాం. అక్కడున్న ప్రెస్ మీట్ అడిగింది. అమెరికా ప్రెస్ మీట్ అడిగితే, "మీరు ఎటువైపు ఉన్నారు యుక్రెయిన్ యుద్ధంలో రష్యాకా, ఉక్రెయిన్‌కా" అంటే మేము ఏ పక్షం గాదు. మేము శాంతికి పక్షాన ఉంటాము. అలానే పీస్ పక్షాన ఉంటామని చెప్పాడు. ఎందుకంటే మేము శాంతిని కోరుకుంటున్నాము. అశాంతి ఎక్కడున్నా సరే మేమైతే దాన్ని విమర్శిస్తూనే ఉంటాం. దాన్ని మేము సపోర్ట్ చేయమని చెప్పారు. అంటే అటు ఆహ్, అశాంతిని కోరుకునే రష్యా గావచ్చు, లేకుంటే ఇటు పక్క యుక్రెయిన్ గావచ్చు, ఎవరిని మేము సపోర్ట్ చేయట్లేదని అయితే చెప్పడం చూసాం ప్రధానమంత్రి మోడీ. అదే ఈరోజు ట్రంప్ కూడా దాన్ని భావన అయితే వ్యక్తం చేయడం చూసాం. ఓవరాల్‌గా అయితే దీంట్లో అయితే వాళ్ళు ఏదైతే వాళ్ళు పెట్టుకున్న మీటింగ్ ఏదైతే అప్‌సెట్ అయిపోయింది. దాని మీద సైన్‌లు గూడా పెట్టుకోలేదు. అదైతే మినరల్‌కి సంబంధించిన ఏదైతే అగ్రీమెంట్ ఉందో దాని మీద అయితే సైన్ గూడా చేసుకోలేదు. సడెన్‌గా అయితే వెళ్ళిపోవడం చూసాం వైట్ హౌస్ నుంచి అయితే యుక్రెయిన్ అధ్యక్షుడు. ఇదొక పెద్ద దుమారం లేపింది. ఆహ్, దీన్ని బట్టి అర్థమవుతుందంటే ఖచ్చితంగా ట్రంప్ కూడా చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సి కూడా అక్కడ చాలా సేపు చాలా ఓపికగా నిలబడ్డాడు. ఒక్కటే ఆలోచిస్తున్నారు అతన్ని ఆహ్, యుక్రెయిన్ చిన్న దేశం అని సపోర్ట్ చేయట్లేదా? లేకుంటే రష్యాకి భయపడుతున్నాడు. భయపడేది పక్కన పెట్టేస్తే అసలుకి ఈ కాలంలో యుద్ధం అనేది చాలా ప్రమాదకరం. చాలా దారుణమైనది. ఎందుకంటే ఏ ఎవరు ఎవరు చేసినా సరే చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే అక్కడ ట్రంప్ ఆలోచన ఖచ్చితంగా యుక్రెయిన్ అనేది దేశం అనేది చిన్న దేశం. వాళ్ళు అటాక్ చేస్తున్నారంటే ఎందుకంటే ఒకప్పుడు యుక్రెయిన్ అనేది మన పాకిస్తాను, ఇండియా కలిసి ఎలా ఉంటుందో బంగ్లాదేశ్ అలా యుక్రెయిన్‌లో ఒక భాగం అది. మన రీసెంట్‌గానే అది విడిపోయింది. అది విడిపోయి కూడా దాదాపు ఒక 20 సంవత్సరాలు కాలేదనుకుంటా. చాలా తక్కువ టైంలోనే అది రీసెంట్‌గా విడిపోయి ఇప్పుడేందంటే స్వతంత్రంగా మేము పరిపాలించుకుంటా ఉన్నాం. దానికి గూడా రష్యా ఏమి అభ్యంతరం చెప్పట్లేదు గానీ, వీళ్ళేం జేస్తున్నారంటే యుక్రెయిన్‌కి సంబంధించి పక్కనున్న నాటో దేశాలు ఎవరైతే ఉన్నాయో, యూరోప్ దేశాలు ఉన్నాయి గదా! వాళ్ళతోటి సత్సంబంధాలు పెట్టుకొని మమ్మల్ని నాటోలో తీసుకోమనైతే చెప్తా ఉన్నారు. ఎందుకంటే యుక్రెయిన్‌ని నాటోలో చేర్చుకోమనైతే వాళ్ళైతే బలవంత పెడుతున్నారు. అప్పుడు ఇంకా నాటో గనక యుక్రెయిన్ తీసుకుంటే, అప్పుడు ఈళ్ళతోటి ఇప్పుడేదైతే యుద్ధం జరుగుతుందో, అప్పుడు నాటో గూడా యుద్ధం చేయాల్సి ఉంటుంది రష్యాతోటి. అది చాలా మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందనే విషయం అయితే ట్రంప్‌కి తెలుసు. ఎందుకంటే ఒకవేళ ఆహ్, నాటో గనక యుక్రెయిన్‌కి పూర్తి సపోర్ట్ ఇచ్చి వాళ్ళు గనక యుద్ధానికొచ్చారనుకో, ఒకవేళ నాటోలో చేరి యుక్రెయిన్‌తో యుద్ధం చేశారంటే, ఆటోమేటిక్‌గా చైనా రష్యాకి సపోర్ట్‌గా ఉంటుంది కాబట్టి చైనా, రష్యా కలుస్తుంది. అప్పుడసలకి చైనా, రష్యా గెలిసిందంటే ఎంత పెద్ద పవర్ అవుతుంది. యూరోప్ దేశాలను ఒక పక్కన పెద్ద పవర్‌గా కనపడుతుంటుంది. ఇటు పక్కన మీకు చైనా, రష్యా చాలా పెద్ద పవర్ కనిపిస్తుంది. అసలకి దాన్ని తట్టుకోవడమే కష్టమైపోతుంది. కాబట్టి చాలా ఇబ్బందిగా అయితే కలుగుతుంది కాబట్టి ట్రంప్ దీన్ని ఆలోచించి ఇరాన్ మన మన యుక్రెయిన్ అధ్యక్షుడికైతే చెప్పడం చూసాం. ఆహ్, నువ్వే తగ్గాలి. తగ్గి చాలా శాంతియుతంగా ఎళ్ళనైతే మంచి చర్చలు చేసుకొని ముందుకెళ్ళమని చెప్పాం. కానీ దానైతే ఆహ్, మన తిక్కల ప్రె యుక్రెయిన్ ప్రెసిడెంట్ అయితే దాన్నైతే వెళ్ళిపోయాడు. కానీ తర్వాతైతే అపాలజీ చెప్పాడు. సారీ కూడా చెప్పడం చూసాం. నేను అలా మాట్లాడకూడదని చెప్పాడు. తప్పు అర్థం చేసుకున్నాడు. కానీ మాట్లాడాల్సింది అంత బహిరంగంగా మాట్లాడకూడదు కదా! 4 గోడల మధ్య జరగాల్సింది అలాంటి జరిగిపోయింది కాబట్టి చూద్దాం మరి ప్రస్తుతానికైతే ఇదే జరుగుతుంది. ట్రంప్ అక్కడ మాట్లాడిన తీరైతే ఖచ్చితంగా అప్రిషియేటే. చాలామంది దాన్ని నెగెటివ్‌గా మాట్లాడుతున్నారు. కానీ దాదాపు చాలా సేపు ఓపికగా ఉన్నాడు. చాలా సేపు ఓపికగున్నాడు. అక్కడ కొంతమంది అడిగిన ప్రశ్నకు కూడా మీరేంటి టీ షర్ట్ ఏసుకొనొచ్చారు ఇంత డీసెంట్‌గా మంచి మీటింగ్ జరుగుతుంటే అంటే మా దేశం కష్టాల్లో ఉంటే మేము జలసాలు చేసుకోవాలని ఏదో తిక్క సమాధానం చెప్పడం చూసాం. కానీ ట్రంప్ అయితే దాన్ని కొంచెం వెనకేసుకొచ్చాడు. యుక్రెయిన్ అధ్యక్షుని కూడా పర్లేదు టీ షర్ట్ బాగానే ఉంది గదా! అని అలా సరదాగా జోక్ కూడా వేయడం చూసాం. సరే ఏదేమైనప్పటికీ
ట్రంప్ ఏదైతే చేశాడో దాన్ని క్లియర్‌గా మనం మనం కూడా అర్థం చేసుకోవాల్సింది. ఆహ్, మూడో ప్రపంచ యుద్ధానికైతే దారి తీయకుండా అయితే ట్రంప్ కూడా దాన్ని సమర్థించట్లేదు. తెలిసిందే కదా! ఇప్పుడు రేపొద్దున చైనా, రష్యా కలిసి ఇటుపక్క యూరోప్, నాటో దేశాలు కలిసి ఎళ్ళినయి అంటే యుద్ధానికి మామూలుగా జరగదు. యుద్ధం అనేది చాలా మూడో ప్రపంచ యుద్ధం చాలా దారుణంగా ఉంటది. అది జరగకూడదనేదే ట్రంప్ గాని ప్రతి ఒక్కరైతే కోరుకుంటున్నారు. అలానే రష్యా పుతిన్ కూడా అంటున్నాడు. అలాంటిది జరగకూడదనే కోరుకుంటున్నాననైతే కోరుకుంటున్నాడు. చూడాలి మరి. అలానే ఏదైతే ఇంకా పెద్ద విషయం చెప్పాడు. $300,000,000,000 అయితే డబ్బులైతే ఇచ్చాడంట వాళ్ళకి యుద్ధానికైతే. అది గుర్తు చేసాడు. మా స్టూపిడ్ బైడెన్ మీకు అన్ని డబ్బులిచ్చాడు. నేనైతే రూపాయి కూడా ఇచ్చేవాడిని కాదు అయితే చెప్పడం చూసాం. దానికి ఏదైతే బిక్క మొఖం వేసి చూస్తూ ఉన్నాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు. అన్ని కోట్లంటే మామూలు విషయం కాదు దాన్ని కన్వర్ట్ చేస్తే. మరి అన్ని వేల కోట్లయితే ఏమి ఫలితం ఆలోచించకుండా ఊరక ఆహ్, డబ్బులు కింద పడేసినట్టే యుద్ధం కోసం. యుక్రెయిన్ కోసం ఇచ్చాడు బైడెన్ అయితే. బైడెన్ అప్పుడు యుక్రెయిన్‌కి బాగానే సపోర్ట్ చేశాడు. చాలా సపోర్ట్ చేశాడు. ఇప్పుడైతే ట్రంప్ అయితే ఆ స్థితిలో కనిపించట్లేదు. యుద్ధాన్నయితే ఆపమని చెప్తున్నాడు. శాంతి ఒప్పందం చేసుకోమని చెప్తున్నాడు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ప్రస్తుతానికైతే ఇదే పెద్ద చర్చగా నడుస్తా ఉంది ప్రపంచవ్యాప్తంగా.